ఇవాళ మిత్రులారా ఈ కార్యక్రమం ఈరోజు సమ్మక్క సారలమ్మ గద్దెల మరియు ప్రాంగణ అభివృద్ధి పునర్నిర్మాణ కార్యక్రమము జీవితంలో వచ్చిన గొప్ప అవకాశం. ప్రతి మనిషి జన్మిస్తుంటాడు, మరణిస్తుంటాడు, కానీ కొద్ది మందికే అరుదైన అవకాశాలు వస్తుంటాయి. ఈనాడు నాకు మా సీతక్కకు ఒక అరుదైన అవకాశం సమ్మక్క సారలమ్మ గద్దెలు మరియు ప్రాంగణ పునర్నిర్మాణం ఈ జన్మలో దక్కిన గొప్ప గౌరవం. సీతక్క చెప్పినట్టుగా తన జన్మ ధన్యమైంది. ఒక్కసారి గుట్టల మీద నుంచి అమ్మను గద్దెల మీద కూర్చోబెట్టే అవకాశం వస్తే నాకు ఈ జన్మకు చాలు అనుకుంది. కానీ గతంలో ఇతరుల దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మాకు నిధులు ఇవ్వండి అని అడిగే పరిస్థితి ఉండే. ఫిబ్రవరి 6, 2023 నాడు ఇదే ప్రాంతం నుంచి నేను చెప్పిన రాబోయే రోజుల్లో ఇతరులను యాచించడం కాదు, సీతక్కనే సంతకం పెట్టి నిధులు మంజూరు చేస్తుంది, సీతక్క ప్రభుత్వంలో భాగస్వామి అవుతుంది అని ఆనాడు చెప్పడం జరిగింది. ఈనాడు చేసి చూపిస్తున్నాం. సమ్మక్క సారలమ్మ ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులకు వెనక్కి అడుగు వేసే సమస్యనే లేదు. ప్రభుత్వానికి నిధుల సమస్య ఉండొచ్చు, అవసరమైతే ఇంకెక్కడైనా తగ్గిస్తాం, కానీ సమ్మక్క సారలమ్మ యొక్క అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ప్రభుత్వం విడుదల చేస్తుంది, సరైన సమయంలో పూర్తి చేస్తుంది. నిర్మాణ కార్యక్రమం మాదై ఉండొచ్చు, కానీ గిరిజనుల యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకునే బాధ్యత వాళ్ళదే. అందుకే ప్రభుత్వం ప్రణాళికలు రచించి ప్రభుత్వమే నిర్మించడం కాదు, ప్రణాళికల్లో ఆదివాసులను భాగస్వాములను చేసినాం. సాంప్రదాయాన్ని పరిరక్షించడంలో ఆదివాసులను భాగస్వాములను చేసినాం. రేపు జరగబోయే పునర్నిర్మాణంలో కూడా ఆదివాసీలను భాగస్వాములను చేస్తున్నాం. అందులో ఉండే రీసెర్చ్ స్కాలర్స్ని, అదేవిధంగా సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న వాళ్ళ వారసులను అందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసినాం. మామూలుగా సిమెంట్ కట్టడాలు కడితే అత్యధికంగా 100 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. సిమెంటుతో కట్టిన ఏ కట్టడం దాని జీవన ప్రమాణము, జీవిత కాలము అత్యధికంగా 100 సంవత్సరాలు. కానీ రాతి కట్టడాలతో కడితే వందల వేల సంవత్సరాలు ఉంటుంది. దానికి ఉదాహరణే మీ ప్రాంతంలో ఉన్న రామప్ప దేవాలయం. రుద్రదేవుడు ఆనాడు కట్టిన దేవాలయం 800 సంవత్సరాలైనా యునెస్కో లిస్టులో ఈరోజు చేరింది అంటే రాతి కట్టడాలతోని, గొప్ప నగిశీలతోని రామప్ప మందిరం కట్టిండు రుద్రదేవుడు. కాబట్టే ఇయాలటికి అది చరిత్రలో నిటారుగా నిలబడ్డది. అందుకే అధికారులు సిమెంటుతో ప్రతిపాదనలు తెచ్చిన సిమెంటు కట్టడాలు వద్దు, రాతి కట్టడాలతోనే కట్టాలి. రాబోయే 100 సంవత్సరాలకు సమ్మక్క సారలమ్మ మందిరం, గద్దెలు, ప్రాంగణం ఆదర్శంగా ఉండాలి, ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి అని ఈరోజు ప్రతి కట్టడం రాతి కట్టడాలతోనే కట్టాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఇదొక గొప్ప కార్యక్రమం, జీవితకాల అవకాశం. ఈ గొప్ప కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలి, మీ అందరి ఆశీర్వాదం కావాలి ప్రభుత్వానికి. మేము మిమ్మల్ని మనులు మాణిక్యాలు అడగడం లేదు. ప్రజల యొక్క ఆలోచన, ఆదివాసీ సోదరుల యొక్క కోరిక మేరకు ఈ ప్రభుత్వం ఈ ప్రణాళికను తీసుకొని వచ్చింది. 100 రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చెయ్యాలి అని ఈనాడు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది. జనవరి 28 నుంచి జనవరి 31 వరకు ఏదైతే ఈ సమ్మక్క సారలమ్మ జాతర జరగబోతుందో వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఈ మధ్య విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడికి ఆశీర్వాదం కోసం వస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరగాలి అంటే రాత్రింబవళ్ళు ఇక్కడ పనులు జరగాలి. పొద్దుటిపూటనే పని చేస్తే సమయం సరిపోదు, రాత్రి సమయంలో కూడా పని చేయాలి. మరి ఇక్కడ నిపుణులు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళకి అన్ని వసతులు చూసుకోవాల్సిన బాధ్యత స్థానికులదే. ప్రభుత్వం ఎన్ని చేసినా కొంతమేరకే ఉపయోగం ఉంటుంది, కానీ స్థానికుల భాగస్వామ్యం ఉంటే 100% ఈ కార్యక్రమం వేగంగా ముందుకు వెళ్తుంది.